రకంగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడంలో నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోని ఒక సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొని రావాలని ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరుల్లో బలమైనటువంటి వనరులు మానవ వనరులుగా గుర్తించి వాటిని బాగా బలోపేతం చేయడం కోసం ఆలోచన చేసి దీనికి సరైనటువంటి మంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్నప్పుడు మొత్తం దేశంలో మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పివి నరసింహారావు గారు సరైనటువంటి నాయకుడు మంత్రిగా పనికొస్తాడని చెప్పి ఆలోచన చేసి వారిని మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఈ దేశంలో నియమించబట్టం అంటే వారి మేధోశక్తికి అది ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఆ తర్వాత క్రమంలో కూడా ఈ దేశం ఇటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం పైన కుట్రపూరితంగా ఆనాటి ప్రధాని పైన దాడి చేసి ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రపంచ శక్తులు ఆలోచనలు ముందుకు పోనీయకుండా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ధీరోదాత్తులుగా ముందుకు వచ్చి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ 5 సంవత్సరాలు ఎటువంటి ఒడిదడి లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఆయన పాలనా దక్షత నిజంగా అనితర సాధ్యమైంది. ఈ దేశంలో ఈరోజు చాలామంది రకరకాల మాటలు చెప్తూ ఉండొచ్చు. ఆనాడు ఉన్నటువంటి ఒడిదుడుకులను తట్టుకొని ఆయన ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టిన దాన్ని కూడా వెలికి తీసుకొని వచ్చి ఆనాటి భూ సంస్కరణ ఆ సమయానికి ఎంత అవసరమో మారుతున్న కాలక్రమేణా మారుతున్నటువంటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో లిబరలైజేషన్ కూడా ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆలోచన చేసి పునాదులు వేసి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగటానికి పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడిగా మనం పివి నరసింహారావు గారిని చూడవచ్చు. ఇటువంటి గొప్ప నాయకుని దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా పూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి నాయకులను గుర్తించటం విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి గొప్ప మంత్రి కావాలనుకున్నప్పుడు పివి నరసింహారావు గారిని ఎన్నుకోవటం, భూ సంస్కరణ అమలు చేయటం కోసం శక్తివంతమైన నాయకుడు కావాలనుకున్నప్పుడు పివి నరసింహారావు గారిని ఎంపిక చేయటం, ఈ దేశ ఆర్థిక పరిస్థితిని రాజకీయ పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ దేశానికి దిక్సూచిగా ఉండటం కోసం పనికొచ్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నప్పుడు చివరికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానటువంటి కనీసం ఎంపీ కూడా కాదు పివి నరసింహారావు గారు, ఎంపీ కూడా కానటువంటి పివి నరసింహారావు గారిని అయితే తప్ప దీన్ని రక్షించలేదని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి నిలబట్టి ఈ దేశానికి మార్గదర్శనం చేసింది. అంతటి గొప్ప కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన స్ఫూర్తి కూడా దార్శనికత కూడా ఇటువంటి నాయకుల్ని ఈ దేశానికి అందించడంలో ప్రముఖ పాత్ర వహించి ముందుకు నడిపించినటువంటి ఈ సందర్భంలో పివి నరసింహారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూనే అటువంటి గొప్ప నాయకుడిని ఈ దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆలోచనల్ని వారి మార్గాన్ని తూచా తప్పకుండా భవిష్యత్ తరాలు ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం ముఖ్యంగా యువత నడుము బిగించాలని చెప్పి
ఈ సందర్భంగా ఈ సమాజానికి ఒక పిలుపిస్తూ మేము ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.